పిల్లల పరిస్థితి ఎట్లుందనంటే ప్రభుత్వ హాస్టళ్లలో కలుషిత తాగునీరు, కలుషిత ఆహారం, అనారోగ్యం వల్ల ఈ 18-19 మంత్స్ చంద్రబాబు రెజీమ్ లో ఏకంగా 29 మంది పిల్లలు చనిపోయినారు. దిస్ ఇస్ ఎ రికార్డ్. అనారోగ్యంతో మృతి చెందిన పిల్లలు పార్వతీపురం జిల్లా పువ్వల అంజలి 12 సంవత్సరాలు, కురుపాం గిరిజన ఆశ్రమ పాఠశాలలో జాండీస్ తో మృతి. కల్పన కురుపాం గిరిజన ఆశ్రమ పాఠశాలలో జాండీస్ తో మృతి, పార్వతీపురం మన్యం జిల్లా. తాడంకి చిన్నారి 11 సంవత్సరాలు, మక్కువ మండలం ఎర్ర సామంత వలసలో జాండీస్ తో మృతి, పార్వతీపురం మన్యం జిల్లా. రష్మిక 8 సంవత్సరాలు, వెన్నెల వలస గిరిజన బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో మలేరియాతో మృతి. హడ్డుబంగి గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల అనారోగ్యంతో మృతి. పల్లవి 12 సంవత్సరాలు, అనారోగ్యంతో మృతి, మామిడిపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల అనారోగ్యంతో మృతి. మోహన్ దాస్ 15 సంవత్సరాలు, పాఠశాల జ్వరంతో మృతి, గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో జ్వరంతో మృతి. అవంతిక, నితిన్, జీవన్ కుమార్, చామల్ రావు. ఈ లిస్టు మీ అందరికీ కూడా ఇస్తున్నాం, పబ్లిష్ కూడా చేయండి లిస్టు. ఇది ఒక రికార్డు. 29 మంది పిల్లలు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ఈ 18-19 నెలల్లో చనిపోయిన పిల్లలు. కొన్ని వందల మంది పిల్లలు హాస్పిటలైజ్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఫుడ్ పాయిజనింగ్, ఆన్ అకౌంట్ ఆఫ్ వాటర్ కంటామినేషన్. KGH లో చికిత్స పొందుతున్న కురుపాం విద్యార్థులతో వారి తల్లిదండ్రులు. ఇక్కడ నేను కూడా పోయా తల్లిదండ్రుల పిల్లల్ని పరామర్శించి. ఇటువంటి ఘటనలు ప్రతిరోజు కనిపిస్తా ఉన్నాయి. సత్యసాయి జిల్లా గోరంట్ల గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో అన్నంలో పురుగులు, కూరగాయల్లో ఎలుకలు, 4 విద్యార్థినిలో అస్వస్థత. దిస్ ఇస్ ద ప్లైట్ ఆఫ్ అఫైర్స్.